హాయ్, దిస్ ఇస్ శ్రవంతి మునగల. మనం ఈరోజు తోటకూర వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బాలల శనగపప్పు, మినగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని దోరగా వేయించుకున్నాక ఒక ఉల్లిగడ్డ కోసుకొని ఇలా వేసుకోవాలండి. బాగా ఎర్రగా అయ్యాక కాస్తంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక కట్ట తోటకూర తీసుకొని ఇలా వేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని చిన్నగా స్లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. ఇది మాడిపోకూడదు కింద. చూడండి, ప్రతి ఒక్క 5 నిమిషాలకి ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. కాస్తంత పసుపు వేసి మూత పెట్టేయండి, బాగా మగ్గుతుంది. దీనికి నీళ్ళు ఏమి అవసరం లేదండి. అలాగే దీంట్లో ఎండుమిరపకాయలు వేయించుకొని తెల్లవాయలు తీసుకొని మిక్సీలో బరకగా మిక్సీ పట్టుకోండి. అలాగే చూసుకోండి, ప్రతి ఒక్క 5 నిమిషాలకి ఇలా చూసుకోమని చెప్పాను కదా. బాగా వేగాక అది మగ్గినాక ఇలా కలుపుకోవడమే అండి దీన్ని వేసుకొని. అలాగే దీంట్లో కాంబినేషన్గా చపాతీ కానీ రొట్టె కానీ తీసుకోవచ్చు. మేమైతే రొట్టె తీసుకుంటాము ఇష్టంగా. Please subscribe my channel, please.